ఫాదర్ ఫెరార్ ఆ ఫాదర్ ఫెరార్ చేసినటువంటి సేవ ఏ గవర్నమెంట్ కూడా చేయలేదని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. అలాంటి ఒడిదొడుకులు కూడా ఎదుర్కొని ఆయన నిలబడి ఇప్పటికీ 2025 ఇన్ని సంవత్సరాలైనా కూడా ఈ సంస్థ దిగ్విజయంగా నడుస్తుంది. మన కేంద్ర ప్రభుత్వం పుణ్యాన వీరు ఎఫ్సిఆర్ఏని ఇన్ని సంవత్సరాల నుంచి రెన్యువల్ చేస్తూ వచ్చినటువంటి ఎఫ్సిఆర్ఏని అర్థాంతరంగా ఎందుకు ఆపినారు అనే ప్రశ్న ప్రతి ఒక్కరికి ఉత్పన్నం అవుతూ ఉంది. ఆ ప్రశ్న ఎందుకు అంటే అది సాంకేతిక లోపాన్ని కొంతమంది అంటారు. ఢిల్లీకి వెళ్ళినప్పుడు పిఎంఓ ఆఫీస్ ప్రధానమంత్రి ఆఫీస్ కూడా వెళ్ళి మా ఆల్ ఇండియా బహుజన్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున ఈ సేవ్ ఆర్టీసీ అని ఎఫ్సిఆర్ఏని రెన్యువల్ చేయాలని చెప్పేసి ఒక రిప్రజెంటేషన్ ప్రధానమంత్రి ఆఫీస్ కి, తర్వాత ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఆఫీస్ లో కూడా మా ఆల్ ఇండియా బహుజన్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున మేము ఎఫ్సిఆర్ఏని వెంటనే మీరు రెన్యువల్ చేయాలా అనే ఉద్దేశంతో వీళ్ళకు లెటర్లు కూడా ఇవ్వడం జరిగింది. అలాగే హోమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అమిత్ షా గారిని కూడా ఆయన అందుబాటులో లేకపోతే ఆయన ఆఫీస్ కి ఓఎస్డి అని ఉంటారు, ఆ ఓఎస్డి గారికి కూడా మేము ఆ లెటర్ ఎఫ్సిఆర్ఏని రెన్యువల్ చేయాలన్నటువంటి నిరసనలు వాళ్ళకి చెవులు పడేలాగా చేయాలనేటువంటి కార్యాచరణ కూడా త్వరలో మేము కూడా రూపొందిస్తాం. అలాగే ఈ సేవ్ ఆర్టీటీ ప్రోగ్రాం ఎవరు చేసినా వాళ్ళకి పూర్తి స్థాయిలో ఆల్ ఇండియా బహుజన్ వెల్ఫేర్ అసోసియేషన్ నిలబడి వాళ్ళకి మద్దతు ఇస్తుందని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. అలాగే గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పుడు మేము ఏం అసోసియేషన్ తరఫున ఏం చేశామని చెప్పాం, ఆర్టీటీ వాళ్ళు ఏమి సర్వీస్ చేశారు గ్రామీణ ప్రాంతాల్లో అనేది కొంచెం చెప్తాను. ఆర్టీటీలో చిన్న పిల్లలు ఉంటారు, ఎస్సీ ఎస్టీ కాలనీల్లో ఉన్నటువంటి పిల్లలు స్కూల్కి రమ్మని పిలుస్తారు. అక్కడ స్కూల్లో టీచర్స్ ఉంటారు, కానీ వాళ్ళకి ఇంట్లో అన్నం ఉండదు. అన్నం ఉండకపోతే ఆర్టీటీ వాళ్ళే రేషన్ ఇచ్చి అక్కడే వండించి ఆర్టీటీ స్కూల్లోనే వండించి వాళ్ళకి అన్నం పెట్టి ఆ అన్నంతో బ్రతికినటువంటి వాళ్ళం నేను కూడా ఆర్టీటీ స్టూడెంట్నే. ఆ విధంగా మేము అన్నం లేక ఆహారనిశలో ఎన్నో అన్నం లేనటువంటి ఆకలి కష్టాలు చూసినాం. ఆ ఆకలి కష్టాలు తీర్చినటువంటి ఈ ఆర్టీటీ ఆకలి బాధలు తీర్చి మమ్మల్ని ఇంతటి వారిని చేసినటువంటి ఈ ఆర్టీటీ కోసం మేము అహర్నిశలో పోరాటాలు చేస్తామని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. అలాగే ఆ విధంగా ఆర్టీటీ పిల్లలకు మాత్రమే చదువు చెప్పి వాళ్ళకి అన్నం పెట్టి వాళ్ళని పై చదువుల వరకు చదివిస్తూ వారి యొక్క చదువు ఉంటే ఏదైనా సాధ్యము, చదువు ఉంటే మనం ఎక్కడైనా కూడా డెవలప్ కావచ్చు, మన జీవిత విధానమే మారుతుందని చెప్పేసి ఆర్టీటీ విన్సెంట్ ఫెరార్ గారు చదువు కోసం చాలా అటువంటి ప్రోగ్రామ్ చేశారు. అలాగే ఆడవాళ్ళ కోసం మహిళా సాధికారత సాధించాలనేటువంటి ఉద్దేశంతో మహిళా సంఘాలని నిర్మించి మహిళా సంఘాలను గ్రూపులు చేసి వాళ్ళు పొదుపు చేసుకుంటే కొంత ఆర్టీటీ వాళ్ళు కొంత చేయూతనిచ్చి ఎప్పుడైనా కూడా ఈ ఆర్టీటీ రెన్యువల్ చేసుకుని ఆఖరికి ప్రాణాలు అర్చడానికి కూడా వెల్ఫేర్ అసోసియేషన్ సిద్ధంగా ఉందని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తూ ఈ జేఏసీ వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇంతటితో నా ఉపన్యాసాన్ని ఎంచుకుంటున్నాను. జై భీమ్. థ్యాంక్ యూ సార్.